హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్ అగ్రికల్చర్ తెలుగు. ఈ వీడియోలో మనం కొన్ని రకాల టెక్నికల్స్ అంటే స్పైనోసాడ్, క్లోరాంథ్రనిలిప్రోల్, ప్రెప్రోనిల్, ఇమిడాక్లోరోఫైడ్, డైఫెన్థోయిరాన్ ఈ టెక్నికల్స్ని మనం కొన్ని దశాబ్ద కాలాల నుంచి వాడుతున్నాం. అంటే మన తండ్రులు వాడిరు, ఆ తర్వాత మనం కూడా వాడుతున్నాం. అయితే ఈ టెక్నికల్స్ ఎప్పుడు మార్కెట్లోకి వచ్చినాయి అనేది చాలామంది రైతులకు తెలియదు. కొంతమంది తెలవచ్చు, కానీ తెలవని రైతులు చాలామంది ఉన్నారని నేను అనుకుంటున్నా. అయితే ఇవి ఎప్పుడు మార్కెట్లోకి వచ్చినాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ చెప్పే టెక్నికల్స్ అనేవి అప్పటి నుంచి అంటే మార్కెట్లోకి వచ్చిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా రైతులు కంటిన్యూగా వాడుతూనే ఉన్నారు. వాటి ప్రస్థానం అనేది కంటిన్యూగా నడుస్తూనే ఉన్నది. కాబట్టి అవి ఎప్పుడు మార్కెట్లోకి వచ్చినాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా మిగతా 4 రైతులకు షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళి ఆ టెక్నికల్స్ యొక్క ప్రస్థానాన్ని మనం తెలుసుకుందాం. కొన్ని దశాబ్ద కాలాలుగా రైతులకి సేవలు అందిస్తున్న టెక్నికల్స్లో మొదటగా చెప్పుకోవాల్సింది డైఫెన్థోయిరాన్. ఈ డైఫెన్థోయిరాన్ అనేది మనకి 50% తోటి వెడబుల్ పౌడర్ రూపంలో లభిస్తుంది. దీన్ని వాడని రైతంటూ మార్కెట్లో లేడు. దీన్ని మిరప సాగు చేసే రైతులు అత్యధికంగా వాడతారు. ఇది ముడతల్ని కంట్రోల్ చేయడానికి, త్రిప్స్, మైట్స్ని కంట్రోల్ చేయడానికి ఈ డైఫెన్థోయిరాన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని రైతులు ఇది మార్కెట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్ని దశాబ్ద కాలాలుగా దీన్ని వాడుతూనే ఉన్నారు. ఇప్పటికీ స్టేబుల్గా ఈ డైఫెన్థోయిరాన్ అనే మందు స్ప్రే చేయని రైతు అంటూ ఉండడు. మిర్చి సాగు చేసే ప్రతి రైతు ఈ డైఫెన్థోయిరాన్ అనే దాన్ని ఖచ్చితంగా సాగు చేస్తుండు. ఎందుకంటే దీని రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. పంటపై స్ప్రే చేసినప్పుడు దాని పనితనం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ డైఫెన్థోయిరాన్ అనేది ఈ రోజు కాకుండా ఇంకా ముందు రోజుల్లో కూడా దీని స్థానం అనేది అలాగే పదిలంగా ఉండే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ టెక్నికల్ అనేది ఎప్పుడు మార్కెట్లోకి వచ్చింది అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ డైఫెన్థోయిరాన్ 50% వెడబుల్ పౌడర్ రూపంలో లభించే ఈ డైఫెన్థోయిరాన్ అనే మందు మనకి మార్కెట్లోకి స్విట్జర్లాండ్లోని సీబా గీగి అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ ద్వారా 1990లో మార్కెట్లోకి తొలిసారిగా ప్రవేశపెట్టబడింది. ఆ రోజు నుంచి అంటే 1990 అంటే ఈరోజు 2024, 1990 నుంచి 2024 వరకు మనం చూసుకున్నట్లయితే ఇది మార్కెట్లోకి వచ్చి ఇది 2024కి 34వ సంవత్సరం. అంటే గత 34 సంవత్సరంల కాలంలో ఈ డైఫెన్థోయిరాన్ అనేది ఈ టెక్నికల్ రైతులకి స్టేబుల్గా అదేవిధంగా అంటే ఒకనాడు సేల్ ఎక్కువ కాకుండా ఒకనాడు తగ్గిపోకుండా దీని మార్కెట్ అనేది కంటిన్యూగా ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. అంటే డైఫెన్థోయిరాన్ అనే మందు రైతులు ఇప్పటికి కూడా దాన్ని వాడుతూనే ఉన్నారు. దీని చరిత్ర 34 సంవత్సరాల చరిత్ర. ఈ డైఫెన్థోయిరాన్ అనే టెక్నికల్ చరిత్ర మనకి 34 సంవత్సరాల్లో మార్కెట్లు ఉంది. 1990 కాలం నాటి నుండి ఇప్పటి వరకు కూడా ఇది స్టేబుల్గా రన్ అవుతుంది. ఇది డైఫెన్థోయిరాన్ యొక్క చరిత్ర. నెక్స్ట్ ఇంకో టెక్నికల్ మనం గమనించినట్టయితే రైతులు ఎక్కువగా ఉపయోగించే టెక్నికల్ ప్రెప్రోనిల్ అంటే చాలామంది రైతులకి ఐడియా ఉంది, కొంతమంది తెలియకపోవచ్చు. ఈ ప్రెప్రోనిల్ అనేది రీసెంట్, జంపు, పోలీస్ ఇలాంటి బ్రాండ్లలో ఇది రైతుల నోళ్ళల్లో ఎక్కువ నానుతుంది. ఈ ప్రెప్రోనిల్ అనేది దీన్ని కూడా రైతులు కంటిన్యూగా కొన్ని దశాబ్దాల పాటుగా దీన్ని కూడా వాడుతూనే ఉన్నారు. ఇది కూడా ఎప్పటికీ మార్కెట్లో స్థిరంగా దీని పనితనం అనేది పనిచేస్తూనే ఉంటుంది. దీన్ని వాడని రైతు కూడా ఉండడు. దీన్ని ముఖ్యంగా మిర్చి రైతు అనేటోడు మాత్రం ఖచ్చితంగా దీన్ని వాడతాడు. పత్తి, మిర్చి పంటలపై ఈ ప్రెప్రోనిల్ ప్రభావం అనేది కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది. దీన్ని రకరకాల బ్రాండ్ల రూపంలో అంటే మిక్సింగ్లలో కావచ్చు, డైరెక్ట్ ప్రెప్రోనిల్గా కావచ్చు, ఎస్సీ ఫార్మేట్లో కావచ్చు, వెడబుల్ గ్రాన్యువల్స్ రూపంలో కావచ్చు. ఈ ప్రెప్రోనిల్ అనేది మాత్రం ఇప్పటికీ రైతుల నోళ్ళల్లో ఉంది. దీన్ని ఇప్పటికీ రైతులు కంటిన్యూగా వాడుతూనే ఉన్నారు. ఈ ప్రెప్రోనిల్ చరిత్రని మనం గమనించినట్లయితే ఈ ప్రెప్రోనిల్ అనేది మనకి 1993లో ఇది మార్కెట్లోకి వచ్చింది. 1996 మధ్య కాలంలో దీన్ని మార్కెట్లో
పూర్తి ఆమోదంతో రిలీజ్ చేయడం జరిగింది. అంటే ప్రెప్రోనిల్ అనే టెక్నికల్ 1993 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంది. అంటే 1993 ఇప్పుడు 2024 అంటే 31 సంవత్సరాలుగా ఈ ప్రెప్రోనిల్ అనే టెక్నికల్ రైతులకి అందుబాటులో ఉంది. అంటే 31 సంవత్సరాలు అంటే 3 దశాబ్దాలుగా రైతులు ఈ ప్రెప్రోనిల్ అనే టెక్నికల్ని వాడుతూనే ఉన్నారు. ఇది ప్రెప్రోనిల్ యొక్క చరిత్ర. నెక్స్ట్ టెక్నికల్ మనం గమనించినట్లయితే క్లోరాంత్రానిలిప్రోల్ 18.5% SC ఫార్మేట్లో ఇది మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. క్లోరాంత్రానిలిప్రోల్ అనే దానికంటే కొరాజన్ అంటే తొందరగా రైతులకు అర్థమైపోతుంది. ఈ క్లోరాంత్రానిలిప్రోల్ అనే టెక్నికల్ మనకి ఇది కూడా కొన్ని దశాబ్ద కాలాలుగా మనకి రైతులకి అందుబాటులో ఉంది. అయితే ఇది రైతుల మీద ఎంత ఇంపాక్ట్ చూపించిందంటే, కొరాజన్ అంటే రైతులకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నా ఆ భాషలో, కొరాజన్ స్ప్రే చేస్తేనే మిర్చి కాపు కాస్తుంది అనే విధంగా ఈ క్లోరాంత్రానిలిప్రోల్ అనే టెక్నికల్ రైతుల నోట్లో నానిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు గడ్డుపూత, పూత పురుగుల సమస్య ఎక్కువ ఉన్నప్పుడు మిర్చి తోటలలో కాపు అనేది సరిగ్గా వచ్చేది కాదు. ఆ కాలంలో ఈ కొరాజన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాతగా ఒక్కసారే మిరప తోటలలో కాపు సామర్థ్యం అనేది అమాంతం పెరిగింది. అంటే కొరాజన్ స్ప్రే చేయటం వల్ల గడ్డుపూత సమస్య అనేది అంటే పూత పురుగుల సమస్య అనేది ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది. ఆ దెబ్బతోటి రైతులందరూ ఒక్కసారిగా ఈ క్లోరాంత్రానిలిప్రోల్ అనే టెక్నికల్ వైపు చూసారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గడ్డుపూతకి ఈ క్లోరాంత్రానిలిప్రోల్ అనే టెక్నికల్ని కంటిన్యూగా వాడుతూనే ఉన్నారు. ఇదే కాకుండా ఆ తర్వాత ఈ టెక్నికల్ని రైతులు అంటే వరి సాగు చేసే రైతులు మొగి పురుగు సమస్య నుండి బయటపడటానికి ఈ క్లోరాంత్రానిలిప్రోల్ అనే టెక్నికల్ని ప్యాడీ వైపు మళ్ళించారు. అదేవిధంగా ప్యాడీలో కూడా ఇప్పటికీ వరి సాగు చేసే రైతులు కూడా దీన్ని మొగి పురుగు కంట్రోల్ చేయడానికి చాలా అద్భుతంగా వాడతారు. దీని పనితనం కూడా అలాగే ఉంది. ఇప్పటికీ ప్యాడీ రైతులు కొరాజన్ని మర్చిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే కొరాజన్ స్ప్రే చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది. ఈ క్లోరాంత్రానిలిప్రోల్ అనే టెక్నికల్ 100% పనిచేస్తుందనే ఒక ఆలోచనకు రైతులు కూడా వచ్చారు. కాబట్టి దీన్ని మిర్చి సాగు చేసే రైతులు గడ్డుపూత నివారణకి, పురుగుల నివారణకి, ఈ ప్యాడీ సాగు చేసే రైతులు మొగి పురుగు నివారణకి దీన్ని కంటిన్యూగా వాడుతూనే ఉన్నారు. ఇలాంటి ఈ క్లోరాంత్రానిలిప్రోల్ అనే టెక్నికల్ మనకి యునైటెడ్ స్టేట్స్లో అంటే అమెరికాలో 2008వ సంవత్సరంలో ఇష్యూ చేయబడ్డది. 2008 నుండి ఇది మార్కెట్లోకి ఇష్యూ చేయబడ్డది. 2008 నుండి ఇప్పటికి అంటే 2024 వరకు అంటే దాదాపుగా 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల నుండి ఈ కొరాజన్ అనే టెక్నికల్ రైతులకు అందుబాటులో ఉన్నది. కొరాజన్ టెక్నికల్ కాదు, క్లోరాంత్రానిలిప్రోల్ అనే టెక్నికల్ రైతులకి అందుబాటులో ఉన్నది. ఈ క్లోరాంత్రానిలిప్రోల్ అనే టెక్నికల్ని రైతులు ఆ రోజు నుంచి అది మార్కెట్లోకి వచ్చిన కాలం నుండి అంటే 2008 నుండి ఇప్పటి వరకు కూడా కంటిన్యూషన్గా రైతులు వాడుతూనే ఉన్నారు. దీని సేల్ అనేది ఇప్పటికి కూడా స్టేబుల్గా రన్ అవుతూనే ఉన్నది. ఈ క్లోరాంత్రానిలిప్రోల్ అనే టెక్నికల్ ఇంకా భవిష్యత్తులో కూడా కొన్నాళ్ళ పాటు కొనసాగే అవకాశం ఉంది. అంటే 16 సంవత్సరాలుగా మనకి ఈ క్లోరాంత్రానిలిప్రోల్ అనే టెక్నికల్ రైతులకు అందుబాటులో ఉండి తన సేవ కొనసాగిస్తూనే ఉన్నది. ఇది క్లోరాంత్రానిలిప్రోల్ యొక్క ప్రస్థానం. రైతులు ఎక్కువగా ఉపయోగించే మరో టెక్నికల్ని మనం గమనించినట్లయితే ఇమిడాక్లోప్రైడ్. ఈ ఇమిడాక్లోప్రైడ్ అనేది కూడా మనం ఈ మిరప తోటలపై, పత్తి పంటలపై దీన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని కూడా మిర్చి పంటలపై రైతులు ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని చరిత్ర కూడా మామూలుగా ఏం లేదు. ఇది కూడా కొన్ని దశాబ్దాల పాటు రైతులకు అందుబాటులో ఉంది. దీన్ని తెల్లదోమ, పచ్చదోమ నివారణకి లిక్విడ్ రూపంలో కావచ్చు, పౌచ్ రూపంలో కావచ్చు, అంటే ఫెడబుల్ గ్రాన్యువల్స్ రూపంలో కావచ్చు, లిక్విడ్ రూపంలో, 2 రూపాలలో ఈ ఇమిడాక్లోప్రైడ్ అనేది మనకు అందుబాటులో ఉంది. ఈ ఇమిడాక్లోప్రైడ్ చరిత్రని మనం గమనించినట్లయితే దీన్ని 1994లో అమెరికాలో యునైటెడ్ స్టేట్స్లో దీన్ని మొదటిసారిగా పంటలపై ఉపయోగించడం జరిగింది. అయితే ఇది మనకి 1994 తర్వాత ఈ ఇమిడాక్లోప్రైడ్ని బేయర్ క్రాప్ సైన్స్ వాళ్ళు మార్కెట్లోకి తీసుకొచ్చి దీన్ని ఆమోదించడం జరిగింది. అంటే ఇమిడాక్లోప్రైడ్ అనేది
1994 నుంచి 2024 అంటే 30 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా ఈ ఇమిడాక్లోప్రిడ్ అనేది రైతులకి మార్కెట్లో అందుబాటులో ఉంది. అంటే 3 దశాబ్దాల కాలంగా ఈ ఇమిడాక్లోప్రిడ్ అనేది రైతులకు అందుబాటులో ఉంది. ఇప్పటికి కూడా కంటిన్యూగా రైతులు దీన్ని వాడుతూనే ఉన్నారు. ఇది ఇమిడాక్లోప్రిడ్ యొక్క చరిత్ర. రైతులకు ఎంతగానో ఉపయోగపడే మరో టెక్నికల్ను మనం గమనించినట్టయితే స్పైనోసాడ్ అనేది మనకి మార్కెట్లోకి రావడానికి ప్రధాన కారణం పత్తిలో పచ్చపురుగు నివారణ కోసం దీన్ని ప్రత్యేకంగా మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. ఆ రోజుల్లో పత్తిలో బీటీ పత్తి రాకముందు పత్తిలో పచ్చపురుగు అనేది ఎక్కువ దాడి చేసేది. అంటే కాసిన కాయలు మొత్తం పచ్చపురుగు పాలయ్యేది. ఈ పచ్చపురుగుని నివారించడానికి, ఈ శనగ పచ్చపురుగుని నివారించడానికి దీన్ని ప్రత్యేకంగా ఈ స్పైనోసాడ్ అనే టెక్నికల్ని ట్రైసర్ అనే బ్రాండ్ నేమ్ తోటి మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. ఆ రోజు నుంచి ఇది ఒక పత్తికే కాకుండా ఇప్పుడు మిర్చి, పత్తి, రకరకాల పంటలపై, కూరగాయ పంటలపై దీని ప్రాధాన్యత అనేది అలాగే కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఇది స్పైనోసాడ్ అనే టెక్నికల్ మిగతా కంపెనీలలో కూడా అవైలబుల్ ఉంది. కానీ ఎక్కువగా రైతుల నోళ్ళల్లో అనేది మాత్రం ట్రైసర్ అనే బ్రాండ్ నేమ్ తోటి. ఈ స్పైనోసాడ్ అనే టెక్నికల్ దగ్గరగా రైతులు కొన్ని దశాబ్దాల కాలంగా వాడుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా కంటిన్యూగా వాడుతూనే ఉన్నారు. పత్తికి దీని వాడకం అనేది తగ్గినా కూడా బీటీ రావడం వల్ల మిరప తోటలపై దీని వాడకం అనేది మాత్రం కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికి కూడా ట్రైసర్ అనేది రైతులు వాడుతూనే ఉన్నారు, కంటిన్యూగా కొడుతూనే ఉన్నారు. దీని చరిత్రని మనం గమనించినట్లయితే ఈ స్పైనోసాడ్ అనే టెక్నికల్ మనకి 1997లో మార్కెట్లోకి రావడం జరిగింది. 1997లో యునైటెడ్ స్టేట్స్లో ఫస్ట్ దీన్ని అమెరికాలో పంటలపై ప్రయోగించి 1997లో మార్కెట్లోకి తీసుకురావడం అనేది జరిగింది. అంటే 1997 ఇప్పుడు 2024 అంటే 27 సంవత్సరాలుగా ఈ టెక్నికల్ అనేది మనకు అందుబాటులో ఉంది. అంటే 27 సంవత్సరాల నుంచి ఈ స్పైనోసాడ్ అనే టెక్నికల్ ఎక్కువగా మార్కెట్లో ప్రాచుర్యం అనేది ట్రైసర్ అనే బ్రాండ్ నేమ్ తోటి ఉన్నది. మిగతా బ్రాండ్లలో కూడా ఉన్నది, కానీ ట్రైసర్ అనే బ్రాండ్ నేమ్ తోటి మాత్రం బాగా రైతులకి పరిచయమైన మందు ఇది. ఈ స్పైనోసాడ్ అనే టెక్నికల్ని ఇప్పటికి కూడా రైతులు కంటిన్యూగా వాడుతున్నారు. దీని చరిత్ర 27 సంవత్సరాల చరిత్ర. ఇది స్పైనోసాడ్ యొక్క చరిత్ర.